నమస్తే అందరికి మన కాలేజ్ డేస్ లో డే 21 ఇవాళ మార్నింగ్ లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి తేలో నావేన్ 3 టైమ్స్ తిని వేరే యూనివర్సిటీ రూల్స్ ఎలా ఉంటాయి నాకైతే తెలియదు. మా యూనివర్సిటీలో అవుటింగ్ ఎలా అంటే 1 కాదు 2 లీటర్ ఏమన్నారు సరే అని రాసుకొని కిందికి వచ్చేళ్ళకి టైం అయితే 1 o'clock వార్డే రూమ్ దగ్గరికి వచ్చి చూసేళ్ళకి అవుటింగ్ పర్మిషన్ విల్ బి నాట్ గివ్ ఎనీ ఆఫ్టర్ 12 PM అంటే మనకి 12 గంటల తర్వాత పర్మిషన్ ఇవ్వరంట. సార్ రిక్వెస్ట్ చేసి ఎలాగోలా సైన్ చేయించుకొని నేరుగా గేట్ దగ్గరికి అయితే బయలుదేరాం. గేట్ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ కంప్లీట్ చేసుకొని గేట్ బయటకు వచ్చిన మా వాడు బండి తీసుకొచ్చిండు. వచ్చిన బండి ఎక్కి నేరుగా కృష్ణ గోవిల్ సెంటర్ కి వచ్చి మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొని నేరుగా రూమ్ కి అయితే రిటర్న్ అయినాం. రూమ్ ఎంట్రీలో మిర్రర్ ఉంటే మిర్రర్ లో వీడియో చేసుకుని నేరుగా కిచెన్ లోకి అయితే వచ్చాం. కిచెన్ లో ఫ్రిడ్జ్, ఇండక్షన్ స్టవ్, రైస్ కుక్కర్, వాటితో పాటు వాటర్ ప్యూరిఫై ఇవన్నీ చూసాక వీళ్ళ ఇంట్లో తెలియకుండా వీళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టినట్లుంది మా ఫ్రెండ్స్. అందులోనే మా మాస్టర్ చెఫ్ అయితే వచ్చిండు. చెఫ్ వచ్చాక మనం తెచ్చుకున్న ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోని ఎగ్స్ కొట్టి ఆనియన్ ఎగ్స్ బాగా మిక్స్ చేసుకొని అందులో కావాల్సిన మసాలాని వేసుకొని మూత మిక్స్ తీసి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయింది. ఆ ఇన్ ఫ్రై కొంచెం తీసుకొని టేస్ట్ అయితే సూపర్. ఎగ్ ఫ్రై, వైట్ రైస్, ఆనియన్ తో మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని బూమ్రా లాంటి బౌలర్ పట్టుకొని సచిన్ లాంటి బ్యాటింగ్ నేను చేస్తూ అలా జెర్సీ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అయ్యేసరికి నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ మీద నేరుగా గేట్ దగ్గరకు వచ్చి హాస్టల్కి అయితే వచ్చేసాం. నైట్ అయ్యేసరికి మెస్ పోయి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నా. సరే మామ అయితే ఉంటాయి ఈరోజుకి ఇంతే ఇంకా.